నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. బతుకమ్మ అంటేనే తెలంగాణ ఆడపడుచులకు అదో ఆనందోత్సవం. 9 రోజుల పాటు 9 రకాలుగా బతుకమ్మలను పేర్చుతారు. అలాంటిది బతుకమ్మ ఆటను కూడా ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కించబోతున్నారు. ఒకేసారి 10,000 మందితో ఆడించి గిన్నీస్ రికార్డుల్లో స్థానం సంపాదించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్లోని సరూర్ నగర్ మున్సిపల్ స్టేడియం ముస్తాబైంది. స్టేడియంలో దాదాపు 67 అడుగుల ఎత్తైన బతుకమ్మను ఏర్పాటు చేశారు అధికారులు. జీహెచ్ఎంసీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లను రంగారెడ్డి కలెక్టర్ పరిశీలించారు. 10,000 మంది ఆడుతుండగా గిన్నీస్ బుక్ ప్రతినిధులు వివరాలను నమోదు చేసుకుంటారు. ఆ తర్వాత ఫలితాన్ని ప్రకటిస్తారు. రికార్డు ఉత్సవంపై ఐ న్యూస్ ప్రతినిధి సుప్రియ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే బతుకమ్మ సంబరాలు 9 రోజుల నుంచి మొదలవుతూ ఉంటుంది. అయితే 9 రోజులని ఇంటి ఆడపడుచులు ఎంతో అంగరంగ బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అలాంటిది పల్లెలోనే కాకుండా పట్టణంలో కూడా బతుకమ్మని పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు. ప్రజెంట్ ఇప్పుడు నేను సరూర్ నగర్లో స్టేడియం దగ్గర చూస్తే కూడా విజువల్స్లో మనం ఇప్పటికే బతుకమ్మ సంబరాలు అయితే మొదలైనాయి అనే చెప్పాలి. పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగని ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు. అయితే 66 అడుగుల బతుకమ్మని ఇప్పటికే ఏర్పాటు చేసి అయితే ఇక్కడ పెట్టినది కూడా కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూసినప్పటికీ కూడా ఇంకా మనకు ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే సాయంత్రం వేళలో ఇక చూసుకుంటే బతుకమ్మ పండుగకి మాత్రము చాలా మంది ఆడపడుచులు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా ఎందరో మహిళలు ఇక్కడికి వచ్చి బతుకమ్మ పండుగని చేసుకుంటూ ఉంటారు. అయితే బతుకమ్మ పండుగ అంటేనే ప్రత్యేకత అని చెప్పాలి. మనం పువ్వులతోని దేవుళ్ళని పూజిస్తూ ఉంటాం, కానీ అలాంటిది బతుకమ్మని మాత్రమే పువ్వులతో చేసి పువ్వులని పూజించడం ఇక్కడ ఒక విశేషం అని చెప్పాలి. అయితే రకరకాల పువ్వులతోని బతుకమ్మ పండుగని చేస్తూ ఉంటారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలామంది ఎంతో ఎంతో ఉత్సాహంగా అయితే ఈరోజు బతుకమ్మ పండుగ కేరింతలతో ఆడుతుంటారని చెప్పాలి. అయితే ఒకప్పుడు కానీ చూసుకుంటే అయితే మనకు ఊర్లలో చాలా బాగా బతుకమ్మ పండుగ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు చూసుకుంటే అయితే మనకు పట్నంలో కూడా బతుకమ్మ పండుగను చేస్తున్నారు. ఇక్కడ అరేంజ్మెంట్స్ చూసినప్పటికీ కూడా మనకు పెద్ద ఎత్తున అయితే అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయని చెప్పాలి. అయితే వేలాది కొద్ది మహిళలు వచ్చి ఇక్కడ బతుకమ్మ పండుగని ఇక్కడ చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా బతుకమ్మ పండుగని చేసుకుంటూ ఉంటారు. అలాంటి బతుకమ్మ పండుగ కోసం ఎప్పుడెప్పుడు బతుకమ్మ పండుగ వస్తుందా, ఎప్పుడెప్పుడు బతుకమ్మ ఆడాలా అని చెప్పి చాలా వరకు తెలుగింటి ఆడపడుచులు అయితే ఎదురు చూస్తూ ఉంటారు. ఇక వచ్చిన వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అయితే ఇటు అధికారులు కూడా దీనికి సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేశారనే చెప్పాలి. ఇక మనము తీరొక బతుకమ్మని ఇక్కడ చేస్తుంటారని చెప్పాలి. వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ ఎలా బతుకమ్మ పాటలు అంటే ఒకప్పుడు బతుకమ్మ పాటలు పాడి ఆడేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇటు డీజే సాంగ్లతోని కూడా బతుకమ్మ పండుగని చేస్తున్నారని చెప్పాలి. అయితే ఇక్కడ మరి ముఖ్యంగా సరూర్ నగర్లో చూసుకున్నట్టయితే మనము ఇటు వచ్చిన వాళ్ళకి కూడా ఇటు త్రాగునీరుకి హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అయితే అన్ని ఏర్పాట్ల మధ్యన అయితే బతుకమ్మ పండుగ ఈరోజు జరగబోతుందనే చెప్పాలి. అయితే ఇప్పటికే చూసుకుంటే కూడా మనము ఏర్పాట్లన్నీ ఇక్కడ మొదలైనవి. అయితే పెద్ద ఎత్తున ఈసారి గిన్నీస్ రికార్డ్ ఎక్కేలాగా మాత్రము ఇటు బతుకమ్మ సంబురాలని మొదలు పెట్టబోతూ ఉన్నారు. ఇంక ఇక్కడ మనము విజువల్స్లో చూసినట్టు కూడా అయితే మనం ఆల్రెడీ ఇక్కడ బతుకమ్మని కూడా బతుకమ్మని కూడా ఇక్కడ పేర్చి తయారు చేసినది. ఇక్కడ చూస్తే కూడా మనము ఇటు బంతి పూలు, తంగేడు పూలు, సీతాజడ అనే పూలతోని కూడా ఇట్లా బతుకమ్మ చేస్తే, అయితే బతుకమ్మని అంటేనే పూలని పూజించే పండుగ అని చెప్పాలి. చాలా వరకు అయితే మహిళలు ఎక్కువగా బతుకమ్మ పండుగని ఎంతో ఇష్టంగా కూడా వాళ్ళు చేసుకుంటూ ఉంటారని చెప్పాలి. అయితే మనం విజువల్స్లో చూసినప్పటికీ కూడా ఇక్కడ మొత్తం మనకు ఒక పెద్ద ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయని చెప్పాలి. అయితే సాయంత్రం వేళలో చూస్తే మాత్రం ఇక నగరం అంతా మనకు ఇటు బతుకమ్మ సంబురాలతో అయితే ఇటు మారి మోగిపోతుందని చెప్పాలి. అయితే సాయంత్రం వేళలో చూస్తే తీరొక బతుకమ్మ పాటలతోని నోరారా పాడుతూ మాత్రము ఎంతో అద్భుతంగా పెద్ద ఎత్తున అయితే బతుకమ్మ పండుగని కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పటికే ఇక్కడ ఏర్పాట్లు జరగడంతో మాత్రం సాయంత్రం వేళలో చూసుకుంటే ఈరోజు రాత్రి కూడా పెద్ద ఎత్తున మహిళలు కూడా ఇక్కడికి రాబోతున్నారని చెప్పాలి. అయితే హైదరాబాద్లో చూసుకుంటే ఒకప్పుడు బతుకమ్మ పండుగ అంటే చాలామంది ఆడేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే బతుకమ్మ పండుగ అంటే ఎంతోమంది ఎంతో ఇష్టంగా మాత్రము బతుకమ్మ పండుగకి అయితే ఆడుతున్నారని చెప్పాలి. అయితే తెలుగు ఇంటి ఆడపడుచులు మాత్రము ఎంతో సాంప్రదాయంగా వాళ్ళు తయారై బతుకమ్మని చేసుకొని వచ్చి బతుకమ్మ పాటలు పాడిన తర్వాత వీటిని బతుకమ్మని తీసుకెళ్ళి చెరువులలో వేస్తుంటారు.
హైదరాబాద్లో ఎక్కడ చూసినా బతుకమ్మ సంబురాలు మొదలవ్వబోతున్నాయి. అయితే ఆడపడుచులు మాత్రము ఈ బతుకమ్మ సంబురాలని పెద్ద ఎత్తున చేయబోతున్నారు. ఇక బతుకమ్మకి కూడా చూసుకున్నట్టయితే దసరా అంటేనే ముఖ్యంగా అందరికీ చాలా మందికి యూత్కి గుర్తుకొచ్చేది కూడా నవరాత్రుల దాండియాలు. అలానే ఒక వైపున బతుకమ్మలు కూడా ఈవెంట్లు కూడా జరుపుతూ ఉన్నారు పెద్ద ఎత్తున. అయితే ఆడపడుచులు మాత్రం తీరొక్క పువ్వులతో అయితే బతుకమ్మలను కూడా పూజిస్తూ ఉంటారు. రంగురంగు పూలతో చేసుకునే పూల పండుగ అంటేనే బతుకమ్మ పండుగ. సాధారణంగా పూజకు పువ్వులను వినియోగిస్తారు, కానీ పువ్వులనే దేవతగా కొలిచి పూజించే అరుదైన పండుగ, అపురూపమైన పండుగ, అమూల్యమైన ప్రకృతి పండుగ బతుకమ్మ. పూలనే గౌరీదేవిగా పూజించి అద్భుతమైన పండుగ ఏదన్నా ఉందా తెలంగాణలో అంటే అది బతుకమ్మ పండుగ అని చెప్పాలి. ఇక ఊరు పల్లె సిటీ పట్టణం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు చేసుకుంటూ ఉంటున్నారు ఈ మధ్య కాలంలో చూసుకుంటే. అయితే ప్రకృతితో మమేకం అయ్యే పర్యావరణమితమైన పండుగ, చిన్న పెద్ద ధనిక అనే భేదాలు లేకుండా గౌరమ్మను తన్యయంతో ఆదరించే పండుగ బతుకమ్మ పండుగ అని చెప్పాలి. ఆశ్వయుజ మాసం ఆరంభం అమావాస్య రోజు నుంచి బతుకమ్మ వేడుకలను 9 రోజుల పాటు ఆడబిడ్డలు ఆటలతో పాటలతో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు. 9 రోజుల పాటు ప్రత్యేక పూలతో అలంకరించి బతుకమ్మని పేరుస్తూ ఉంటారు. ఈ బతుకమ్మలో ఉపయోగించే పూలకు ఎంతో ప్రత్యేకత ఉంటుందని చెప్పాలి. అయితే న్యాచురల్గా మాత్రం ఒక్క పువ్వుకి ఒక ప్రత్యేకత ఉంది, ఒక అర్థం ఉంటుంది. బతుకమ్మలో ఉపయోగించే ప్రతి పువ్వు ఆరోగ్యానికి ప్రతీకారం. బతుకమ్మను ఒక చోట చేర్చి ఆడపడుచులంతా చేర్చి చప్పట్లో కొడుతూ బతుకమ్మ పండుగని వాళ్ళు ఎంతో ఇష్టంగా అయితే సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పాలి. అయితే ఇక్కడ ప్రజెంట్ కూడా మనం చూసుకుంటే కూడా పెద్ద ఎత్తున అయితే మనకు బతుకమ్మ సంబురాలు మొదలవుతున్నాయి అనే చెప్పాలి. అయితే ఆడపడుచులు చాలా వరకు సాంప్రదాయంగా వాళ్ళైతే బతుకమ్మ పండుగలని కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అలాంటిది చాలా వరకు అయితే హైదరాబాద్లో చూసుకున్నప్పటికీ కూడా ఈవెంట్స్ని కూడా మొదలు పెడుతున్నారు ఆర్గనైజర్లు. అయితే బతుకమ్మ కంటే ముందు చెప్పుకోవాలంటే కూడా మనకు దసరా సమయంలో నవరాత్రుల సమయంలో దాండియా ఈవెంట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే మనకు బతుకమ్మకి సంబంధించిన ఈవెంట్స్ కూడా జరపడం ఒక ప్రత్యేకత అని చెప్పాలి. అంటే బతుకమ్మకి పెరుగుతున్న ప్రాధాన్యతతో పాటు అలాంటి ఈవెంట్స్ కూడా ఇప్పుడు ముఖ్యంగా మనకు నగరంలో జరుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు మనము పల్లెలో చూసుకున్నట్టయితే తెల్లవారుజామునే మహిళలు పొలాల దగ్గరికి వెళ్ళి పువ్వులని తెంపుకొని వచ్చి బతుకమ్మని పేర్చేవాళ్ళు. కానీ సిటీలో అలాంటిది లేకపోవడంతో మాత్రం మార్కెట్లలోకి వెళ్ళి పువ్వులని తీసుకువచ్చి చిన్న బతుకమ్మ నుంచి పెద్ద బతుకమ్మ వారికి పేరుస్తూ ఉంటారు. అయితే బతుకమ్మని మాత్రం ఒక దేవతలాగా మనము కొలిచి బతుకమ్మ పండుగని అయితే చేసుకుంటూ ఉంటాము. 9 రోజులు చూస్తే అయితే ఆకాశాన్ని అంటే అంగరంగ వైభవంగా మాత్రము పాటలతో ఆటలతో మాత్రము ఇటు బతుకమ్మ పండుగ సంబురాలు అయితే మారిమోగిపోతాయి అనే చెప్పాలి. ఇక ముఖ్యంగా హైదరాబాద్లో మనం ఎక్కడ చూసినప్పటికీ కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి ఎంతో చూడముచ్చటగా తయారై మాత్రము బతుకమ్మ పండుగకైతే వస్తున్నారు. ఇటు తంగెడు పువ్వులు, తామర పువ్వులు, గునుగు పువ్వులు, గుమ్మడి పువ్వు, కట్ల పువ్వు, బీర పువ్వు, బంతి పువ్వులు, సీత జడ పువ్వులు, ఇట్లా రకరకాల పువ్వులతోని బతుకమ్మని పేరుస్తూ ఉంటారు మహిళలు. అయితే ఇక బతుకమ్మ సంబురాలు మొదలు కారణంగా మాత్రము నగరంలో చూసుకుంటే మాత్రము దీనికి సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా మనకు మొదలవుతున్నాయని చెప్పాలి. ఇక సాయంత్రం వేళలో చూసుకుంటే మాత్రము బతుకమ్మ పండుగకి ఇటు మహిళలు ఆడపడుచులు మాత్రము దేవతల్లాగా వాళ్ళు తయారయ్యి బతుకమ్మలని తీసుకొచ్చి ఎంతో అద్భుతంగా ఆటపాటలతో అయితే బతుకమ్మ పండుగని ముగిస్తూ ఉంటారు. అయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా ఎక్కువగా మనకు నగరంలో చూసుకున్నప్పుడైతే పెద్ద ఎత్తున ఈవెంట్లు అవ్వచ్చు, లేదంటే ఆడపడుచులు మనకు ఈసారి ఎక్కువగా ఇంట్రెస్ట్గా అయితే బతుకమ్మ ఆడడానికి కూడా కనిపిస్తూ ఉన్నారు. తీరొక్క పూలతో చేసే బతుకమ్మ పండుగ సంబురాలు మొదలైనవి చెప్పాలి. నగరంలో ఎక్కడ చూసినప్పటికీ కూడా మనకు బతుకమ్మ సంబురాలు అయితే మొదలవుతున్నాయి. ఇక ఆడపడుచులు మాత్రము ఎప్పుడెప్పుడు సాయంత్రం వేళల బతుకమ్మ పండుగకి బతుకమ్మ ఆడాలా అని చెప్పి చాలామంది ఎదురు చూస్తుంటారు. అలాంటి బతుకమ్మ పండుగ రానే వచ్చింది. అయితే పూలని పూజించడం ఒక ప్రత్యేకమైన పండుగ ఏమన్నా ఉందా తెలంగాణలో అంటే అది బతుకమ్మ పండుగ అనే చెప్పాలి. ఇటు తెలంగాణ ఆడపడుచులకి ఎంతో ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ పండుగ. అలాంటి బతుకమ్మ పండుగకి మాత్రం అన్ని ఏర్పాట్లు కూడా మొదలైనాయి. అయితే ఏర్పాట్లు కూడా మొత్తం మనకు ఇప్పుడు నగర వ్యాప్తంగా చూసుకుంటే చాలా వరకు ఒక ప్లేస్లో అని కాకుండా చాలా ప్లేసెస్లో కూడా ఇలాంటి ఈవెంట్స్ని కూడా ఇటు జరుపుతూ ఉన్నారు అధికారులు. అయితే దీనికి సంబంధించి కూడా వచ్చిన వాళ్ళకి కూడా ఆడపడుచులకి అవ్వచ్చు, లేదంటే చూడడానికి వచ్చిన వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా ఇటు పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు కూడా మొదలేసి కొంతమంది జిహెచ్ఎంసీ అధికారులు కూడా పరిమితం అనే చెప్పండి ఎలాంటి అరేంజ్మెంట్స్ చేశారు, మొత్తం ఇక్కడ సంబంధించి ఎలా ఉండబోతుంది? అమ్మ బతుకమ్మని నిన్న రాత్రి వరకే కంప్లీట్గా అమర్చటం జరిగింది. సో అట్లాగే నిన్న రిహార్సల్స్ కూడా నిర్వహించడం జరిగింది.
రిహార్సల్స్లో భాగంగా 1500 మందిని సుమారు 4-5 గంటల పాటు ట్రైన్ చేయటం జరిగింది. సో ఇది బతుకమ్మ ఆటకి సంబంధించింది, మన పండగకి సంబంధించింది. తర్వాత ఏర్పాట్లలో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడే లైటింగ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సుమారు రాత్రి 8 గంటల వరకు ఆడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే అక్కడ డ్రింకింగ్ వాటర్ని కూడా ఉచితంగా ఈ 2 పాయింట్లలో ఏర్పాటు చేయడం జరిగింది. అటు వెనుక భాగంలో కూడా ఒక చోట అరేంజ్ చేసినట్టున్నారు. అట్లాగే మీరు అక్కడ బయట గమనించినైతే తర్వాత పార్కింగ్ స్పేస్లలో కూడా మొత్తం 13 మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 20 స్టాండ్ అలోన్ టాయిలెట్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలకి ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవటం జరిగింది. వారికి బస్సెస్ కూడా అరేంజ్ చేయటం జరిగింది. కొందరు మహిళలకి వీలుగా కొందరు డిప్యూటీ కమిషనర్స్ని కూడా, మున్సిపల్ కమిషనర్స్ని కూడా ఇక్కడ ఆహ్వానించి వాళ్ళ ఆధ్వర్యంలో చక్కటి సమన్వయంతో ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తే మాత్రం వచ్చిన వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మాత్రము ఇటు అన్ని ఏర్పాట్లు కూడా బందోబస్తుగా చేశారన్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు పోలీసుల మధ్యలో అవ్వచ్చు, ఇటు జిహెచ్ఎంసీ వాళ్ళ మధ్యలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున మాత్రము బతుకమ్మ సంబరాలు అయితే జరగబోతున్నాయి. ఇక దీనికి సంబంధించి కూడా ఇటు మొబైల్ టాయిలెట్స్ అవ్వచ్చు, లేదంటే పార్కింగ్, లైటింగ్స్కి ప్రతి ఒక్క ఏర్పాట్లు అయితే వచ్చారు. ఈరోజు రాత్రి 8 గంటల వరకు మాత్రం ఇక్కడ ఎంతో పెద్ద ఎత్తున అయితే బతుకమ్మ సంబరాలు జరగబోతుంది. తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటేనే ఎంతో పెద్ద ఎత్తున పండుగ అనే చెప్పాలి. రకరకాల పూలతోని బతుకమ్మను పేర్చుతూ గౌరమ్మని చేస్తూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళని తేడా లేకుండా ఎంతో అద్భుతంగా ఆడపడుచులు అయితే ఇక దేవతలు తయారైనట్టు తయారయ్యే రోజు బతుకమ్మ పండుగకి అయితే సిద్ధం అవుతూ ఉంటారు. అయితే సాయంత్రం వేళలో మనకు నగరంలో ఎక్కడ చూసినా కానీ ఈరోజు బతుకమ్మ పాటలతో అయితే మారిమోగిపోతూ ఉంటుంది. ఒకప్పుడు పల్లెల్లో చేసుకునే బతుకమ్మ ఇప్పుడు పట్టణంలో కూడా ఎంతో అద్భుతంగా అయితే బతుకమ్మ పండుగలను అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారు. అయితే బతుకమ్మ పండుగకి సంబంధించి కూడా ప్రతి వాడలోనూ మనకు పాటలు వినిపిస్తూ ఉంటాయి. ప్రజెంట్ మనతో కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిపిద్దాం. అమ్మ చెప్పండి, ఒకప్పుడు బతుకమ్మ పండుగ అంటే మనకు పల్లెలో ఊర్లలో కనిపిస్తుండే, ఊర్లలో చేనులకు వెళ్ళి పూలు తెచ్చుకునే వాళ్ళు. ఇప్పుడు సిటీలో కూడా బతుకమ్మ పండుగ జరుగుతుంది కదా, సో ఎలా అనిపిస్తుంది? అంటే పల్లెలో జరిగిన విధంగానే మనకు పట్టణంలో కనిపించడం ఎలా ఉంది? ఓకే, పల్లెల్లో జరిగే విధంతో పాటుగా పట్టణంలో కూడా ఇంకా చాలా బాగా జరుగుతుంది. సో ఈ మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా ఈ మన బతుకమ్మ పండుగను ఈరోజు మనము ఎల్బీ నగర్ జోన్లో మరి సరూనగర్ స్టేడియంలో ఈరోజు జరుపుకుంటున్నాము. మరి ఈ ప్రోగ్రామ్కి దాదాపుగా 200 బస్సుల్లో 10,000 మంది మహిళలు ఇక్కడ చాలా సంతోషంగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మధ్యాహ్నం 2 o'clock నుంచి మనం అందరూ రావడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్కి మరి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు కూడా మరి ఇతర రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన మంత్రివర్యులు తదితరులు అందరూ కూడా ఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొంటారు. మరి అందరూ కూడాను మరి నిన్నటి నుంచి అందరికీ కూడాను దాదాపుగా 1500 మంది మహిళలకు మరి రిహార్సల్స్ కూడా చేయించడం జరుగుతుంది. 2 PM నుంచి స్టార్ట్ అవుతుంది. అది దాదాపుగా 8:30 వరకు కూడా ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ. సో దీనికి సంబంధించి ఒక సామాన్య మహిళగా మీరు బతుకమ్మ గురించి ఏం చెప్తారు? ఇది చాలా సంతోషం. బతుకమ్మ అంటే బతుకు అమ్మ. ఈ ప్రోగ్రాం యొక్క అర్థము బతుకు అమ్మ, దాన్ని బతుకమ్మగా మనము చేసుకుంటున్నాము. ఇది వివిధ రకాల పువ్వులతో ఈ పండుగ అనేది, బతుకమ్మ పండుగ అనేది అందరిలో ఒక ఐక్యత, సంతోషం, ఆరోగ్యం అన్నీ కూడా ఈ పండుగ ద్వారా సిద్ధిస్తుంది. సో దానికి ఉదాహరణే మరి ఈరోజు కూడా వర్షం లేకపోవడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రాం మరి సక్సెస్ అయ్యి మరి గిన్నీస్ వరల్డ్ రికార్డులో మనకి నమోదవుతుందని పూర్తిగా మేము నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకి ఏదైతే ఈరోజు బతుకమ్మ సంబరాలు జరగబోతున్నాయో దీనికి మాత్రం ఒక టార్గెట్గా గిన్నీస్ రికార్డ్కి ఎక్కించాలని చెప్పి ఉద్దేశంతో మాత్రం చేసి, అయితే గతంలో జరిగినప్పటికీ కూడా వర్షాల కారణంగా మాత్రం అది గిన్నీస్ రికార్డ్ వరకు వెళ్ళకపోవడం. అయితే ఈసారి మాత్రము ఏదేమైనప్పటికీ కూడా బందోబస్తు ఏర్పాట్లు చేసి గిన్నీస్ రికార్డ్కి ఎక్కించాలని చెప్పి కూడా అధికారులు అయితే అనుకుంటున్నారు. ఇక బతుకమ్మకి సంబంధించి కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అయితే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని చెప్పాలి. ఇక సాయంత్రం మనకు ఇటు చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ మనకి ఈరోజు బతుకమ్మ పాటలతో, ఆడపడుచుల ఆటల పాటలతో మొత్తంగా అయితే మారి మోగిపోతుందనే చెప్పాలి. నగరంలో
రాష్ట్రంలో జరుగుతున్న బతుకమ్మ పండుగ సంబరాలకి మహిళలు అయితే ఇప్పుడే వస్తూ ఉన్నారు. అయితే బతుకమ్మ పండుగ అంటే ఎంతో ఇష్టంగా మహిళలు అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ప్రజెంట్ మనం అయితే మనతోని కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. అసలు బతుకమ్మ పండుగని ఎట్లా చేసుకుంటారు, అసలు వాళ్ళు ఏ నుంచి వచ్చిరేందో అనుకుందాం. ఎక్కడి నుంచి వచ్చిరమ్మా మీరు? ఉప్పు కూడా నుంచి వచ్చి అయితే ఒకప్పుడు ఇట్లా మీ ఊర్లలో బతుకమ్మ పండుగ పెద్ద చేసుకునేటోళ్ళు, చేన్లకు పోయి పండుగలు. ఇప్పుడు చూస్తే సిటీలో కూడా చేస్తారు కదా, ఎట్లా అనిపిస్తుంది అసలు మీరు బతుకమ్మ పండుగను ఎట్లా చేసుకుంటారు? అసలు బతుకమ్మ పండుగ ప్రత్యేకత ఏందమ్మా? మహిళలకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది, చాలా ఇష్టం ఆడాలంటే మంచిగా అనిపిస్తుంది. తెలంగాణలో పూలతో చేసే పండుగ అయినా తెలంగాణలో ఆడపడుచులకు అతిపెద్ద పండుగ అంటేనే మనం బతుకమ్మ పండుగ అని చెప్తాము. గౌరమ్మని చేసి తీరొక పూలతో ఇటు సీత పూల జడ, బంతి పూలు, తంగేడు పూలు, గుంగు పూలతో బతుకమ్మ పండుగను చేస్తూ ఉంటాం కదా. సో ఈ పూలకు ప్రత్యేకత ఏమన్నా తెలుసా మీకు? అంటే తంగిడి పూలు, ఆ పూలు పెడతారు, లిల్లీ పూలు, తంగిడి పూలు, అవి చాలా ఇష్టం బతుకమ్మ. ఆడపిల్లలకు కూడా ఏ పూలు అన్నా ఇష్టమే. ఇక మనతో ఇంకా కొంతమంది ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతోని కూడా మాట్లాడిపిద్దాం. వాళ్ళు అసలు బతుకమ్మ పండుగను ఎట్లా చేసుకుంటుంటారు వాళ్ళ ఇళ్ళలో కూడా అడుగుదాం. చెప్పండి అమ్మా, మీ ఇంట్లో మీరు బతుకమ్మని ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు ప్రతి సంవత్సరం? ఎవ్రీ ఇయర్ మామూలుగా చిన్న చిన్న బతుకమ్మలు చేసుకొని కాలనీలో ఒక కమిటీ హాల్లో అలా చేసుకుంటాం. కానీ ఇవాళ మాత్రం ఇంత పెద్ద ఇన్ని 60 అడుగుల బతుకమ్మని చేసుకొని అందరు సెలబ్రేషన్ చేస్తాం. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మేడం. అయితే అండి, ఒకప్పుడు బతుకమ్మ పండుగ అంటే సిటీలో అసలు ఆడేవాళ్ళే కాకపోతుండే. బతుకమ్మ వస్తుందంటే కూడా ఒకప్పుడు సిటీలలో బతుకమ్మ పండుగ అంటేనే అసలు ఆడకపోతుండే. అటు పిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు కూడా చాలా మందికి అయితే సిటీలో ఉన్న వాళ్ళకి బతుకమ్మ రాకపోతుండే కదా. ఈ మధ్య కాలంలో చూసుకుంటే అయితే మనకు పల్లెలలో ఆడినట్టు బతుకమ్మ పండుగ కనిపిస్తుంది కదా. దానిపైన అసలు ఎట్లా కనిపిస్తుంది? ఆడకపోయింది. కానీ బతుకమ్మ అంటే ఒక సెలబ్రేషన్ ఎట్లా ఉందంటే పిల్లలకి, పెద్దలకి, నన్ను అడిగితే ఒక ఏజ్ లిమిట్ అనేది లేదు బతుకమ్మ పండుగకి. ఆ ఏజ్ లిమిట్ లేని వాళ్ళు కూడా బతుకమ్మ పండుగ ఆడుతున్నారు. అంటే ఆ బతుకమ్మ ఒక క్రేజ్ ఉందన్నమాట. ఆ క్రేజ్ తోటి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఒక జాములాయే చందమామ, రెండేసి పువ్వేసి చందమామ, రెండు జాములాయే చందమామ. బతుకమ్మ పండుగ మన తెలంగాణ సంస్కృతి పండుగ. చిన్న పెద్ద తేడా లేకుండా అందరం ఆడుకుంటాం ఈ 10 days. కాలనీ గల్లీ గల్లీకి దుర్గామాతలను కూడా నిలుపుకొని ప్రతిరోజు సాయంత్రం 6-7 అయింది అనుకో అందరం బతుకమ్మలు ఆడుకుంటాం. చిన్న పెద్ద తేడా లేదు, అందరం హ్యాపీగా ఆడుకుంటాం ఈ 10 days. చాలా ఎంజాయ్ చేస్తాం మేము. థ్యాంక్ యూ. మీరు చేస్తుంటారా బతుకమ్మని? ఇంట్లో బతుకమ్మని పేర్చుతుంటారా? ఏమేమి పూలతో పేర్చుతారు మీరు? మేము బతుకమ్మ పేర్చుతామండి. తంగడి పువ్వులు, గునుగు పువ్వులు, ఉప్పు పువ్వు అంటారు, ఇంకా చాలా రకాల పువ్వులు, అన్ని రకాల పువ్వులు తెచ్చి అన్ని రకాల పువ్వులు బతుకమ్మలో పెట్టొచ్చు, తప్పేం లేదు. ఓకే. సో మహిళలు కూడా చూస్తే అయితే ఇక్కడ ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పాలి. అయితే బతుకమ్మ పండుగ అంటేనే మహిళలకి పెద్ద ఎత్తున అయిన పండుగ కాబట్టి చాలామంది ఈరోజు దూర ప్రాంతాల నుంచి వచ్చి అయితే ఇక్కడ బతుకమ్మ సంబరాలు అయితే చేసుకోబోతూ ఉన్నారు. ఇక ఒక పాట పెట్టిరంటే చాలు, బతుకమ్మ పాట వినిపించిందంటే చాలు, మహిళలకి మాత్రము బతుకమ్మని ఆడాలనిపించే అంత విధంగా అయితే ఈసారి మనకు తెలంగాణలో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే హైదరాబాద్లో కూడా అదే విధంగా అయితే మారిపోయిందనే చెప్పాలి. అయితే తీరొక్క పువ్వులతో, తీరొక్క పాటలతో మాత్రము పెద్ద ఎత్తున వాడవాడలను అయితే బతుకమ్మ సంబరాలు అయితే అంటుకుంటున్నాయనే చెప్పాలి. అయితే బతుకమ్మ పండుగ అంటేనే ఒక ఏజ్కి లిమిట్ లేదు అని చెప్తూ ఉన్నారు. అయితే దానికి సంబంధించి కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు తేడా లేకుండా మాత్రము బతుకమ్మ పండుగని మాత్రము ఎంతో అంగరంగ వైభవంగా సంతోషంగా మాత్రం ఆడపడుచులు చేసుకుంటూ ఉంటారు. ఒకప్పుడు అసలు హైదరాబాద్లో ముఖ్యంగా మాట్లాడుకుంటే బతుకమ్మ ఆడడానికి చాలా మంది అసలు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. కానీ తర్వాత మాత్రం చూసినట్టయితే అసలు బతుకమ్మ పండుగ అంటేనే మొత్తం మనకు హైదరాబాద్ అంతా మారి మోగిపోతుంది. బతుకమ్మ ఆడడానికి ఆ మహిళలకి ఎంత చరిత్ర ఉందో అదే బతుకమ్మ పువ్వులకి కూడా అంతే చరిత్ర ఉందని చెప్పాలి. అయితే నాణ్యమైన బతుకమ్మ పువ్వులతో మాత్రము బతుకమ్మని పేర్చి ఆడుతూ ఉంటారు. ఏమేమి పువ్వపై గౌరమ్మ, ఏమేమి కోయప్పనే గౌరమ్మ అంటూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతూ ఉంటారు. అలాంటి అందాల అరుదైన బతుకమ్మ పువ్వుల ప్రత్యేకత ఎంతోగా ఉంది. అయితే బతుకమ్మలో ఉపయోగించే ప్రతి పువ్వు ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతూ ఉంటాయి. మరి ఆ పువ్వుల గురించి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. ఇటు తంగేడు పువ్వులు అయితే బతుకమ్మ ముందు వరుసలో ఉండేవి తంగేడు పువ్వులు, పసిడి వర్ణంలో మెరిసే వీటిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అయితే జ్వరం, మలబద్ధకానికి ఇది మంచి ఔషధం కాబట్టి తంగేడు పువ్వులను ఆరబెట్టి దాంట్లో ఉసిరికాయ పొడు,
పొడి పసుపు సమాన భాగాలుగా తీసుకొని కలుపుతూ ఉంటారు. దీన్ని 2 పూటలు తినడానికి అరగంట ముందు గోరచ్చని నీటిలో కలిపి తాగి షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. ఇది తెలంగాణ ప్రాంతంలో విరివిగా దొరుకుతాయి కాబట్టి తంగేడు పువ్వును తెలంగాణ రాష్ట్ర పుష్పం అని కూడా అంటూ ఉంటారు. తామర పువ్వు అందానికి స్వచ్ఛతకు ప్రతీక. లక్ష్మీదేవి నివాసం తామర పువ్వులు. దీన్ని రక్తస్రావ నివారణకు ఉపయోగిస్తారు. సుగంధ ద్రవ్యాలు ఉపయోగించే ఈ తామర పువ్వులు ఎన్నో రంగుల్లో ఉంటాయి. రంగు ఏదైనా అందానికి ప్రతీకంగా ఉంటాయి. ఈ తామర పువ్వులను చూస్తే ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తుంటాయి. ఆకట్టుకున్న ఆకర్షణే కాదు, ఈ పువ్వులు ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడతాయి. మలబద్ధకానికి బాధపడే వారికి తామర తైలం ఔషధంగా పనిచేస్తుంది. ఇట్లా గునుగు పువ్వు, గుమ్మడి పువ్వు, కొట్ల పువ్వు, బీర పువ్వు, బంతి పువ్వులు, సీత జడ పువ్వులు, ఇలా రకరకాల పువ్వులతోని బతుకమ్మని పేర్చుతూ ఉంటారు. అయితే బతుకమ్మ పండుగకి మాత్రము చూసుకున్నట్టయితే చాలా వరకు మహిళలు కూడా ఇటు బతుకమ్మ ఈవెంట్లకి వచ్చి కూడా బతుకమ్మ పండుగలను అయితే జరుపుకుంటూ ఉంటారు. అయితే పువ్వులకి కూడా ఎంతగానో చరిత్ర, బతుకమ్మకి కూడా ఎంతగానో చరిత్ర ఉందనే చెప్పాలి. అయితే బతుకమ్మ అంటేనే ఆడపడుచులకి ఒక ప్రత్యేకత అని చెప్పాలి. అయితే దసరా సమయంలో చూసుకుంటే అయితే 9 రోజులు మనకు ఎక్కడ చూసినా అయితే నగరంలో అయితే బతుకమ్మ సంబురాలు అయితే మారి మోగిపోతూ ఉంటాయి. చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళు చాలామంది అయితే ఇటు బతుకమ్మలు ఆడడానికి, బతుకమ్మ పండుగకి బతుకమ్మ ఆడడానికి కూడా ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఈవెంట్స్ జరిగినప్పటికీ కూడా చాలామంది దూర ప్రాంతాల నుంచి వచ్చి బతుకమ్మ పండుగని చేసుకుంటూ ఉంటారు. ఇక ఇంటి ముందు సాయంత్రం వేళలో చూసుకుంటే అయితే మనకు బతుకమ్మ పండుగ సంబరాలు అయితే ఎంతోగానో పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగలు కనిపిస్తాయని చెప్పాలి. అయితే బతుకమ్మ పండుగ అంటేనే ఇటు మహిళలకి ఒక ప్రత్యేకత అని చెప్పాలి. ఒకప్పుడు మనకు నగరంలో చూసుకున్నప్పటికీ అయితే అసలు బతుకమ్మ పండుగ చేసుకోవాలంటే కూడా చాలామంది ముందుకు వచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు తరతరాలుగా మనం ఈ తరం మారుతున్న కొద్దిగా చూసుకున్నట్టయితే బతుకమ్మ పండుగలు చేసుకోవడానికి కూడా చాలామంది ఇష్టపడుతూ ఉన్నారు. ఇక నా పెద్ద మనుషులు అయితే వాళ్ళు నోరారా ఒక పాట పాడి బతుకమ్మని ఆడుతూ ఉంటారు. అలాంటిది కూడా ఇక్కడ మనకు చాలా వరకు కూడా ఇటు డీజే పాటలు పెట్టి కూడా బతుకమ్మలని అయితే చేస్తూ ఉంటారు. అయితే తర్వాత చూసుకున్నప్పటికైతే సాయంత్రం వేళలో మనకు చిన్నపిల్లలని పెంచి పెద్దవాళ్ళ వరకు తేడా లేకుండా చాలామంది బతుకమ్మ పండుగ చెప్పండి అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే హైదరాబాద్ నాగోల్. సో మీ కాలంలో బతుకమ్మ పండుగ ఎట్లా చేసుకుంటుండే, ఇప్పుడు ఎట్లుందమ్మా? చాలా డిఫరెంట్ ఉంది. ఎట్లుంది? అప్పుడంటే చేతులతోటి, ఇప్పుడు కోలలతోటి ఆడుతున్నారు కదా, కొంచెం అది డిఫరెంట్. పాటలు కూడా డిఫరెంట్ ఉన్నది. ఇలాంటి డ్యాన్సులు లేకుండేది కదా. ఇప్పుడు మంచిగా, అప్పుడు మంచిగా, అప్పుడే బాగుంది. బాగా చేసుకుంటున్నాం. అంటే గిన్నీస్ బుక్ రికార్డ్ లక్ష్యంగా వచ్చాం కదా, అది సాధించాలని ప్రాక్టీస్ చేసాం నిన్న. ఇప్పుడు వస్తుందన్న నమ్మకంతో. సో ఈ గిన్నీస్ బుక్ కాకుండా నార్మల్గా మీరు ఇంటి దగ్గర బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇంట్లో పిల్లలతో అవ్వచ్చు ఎట్లా చేసుకుంటూ ఉంటారు? అంటే ఒకప్పుడు సిటీలో అసలు బతుకమ్మ ఆడేవాళ్ళైతే కాదు కదా, ఇప్పుడు టీనేజర్స్ ఆడాలంటే సిగ్గుపడేవాళ్ళు. ఇప్పుడు టీనేజర్స్ అయిపోయింది మొత్తం. పెద్దవాళ్ళు పక్కకుంటున్నారు, టీనేజర్స్ డామినేషన్ ఎక్కువైపోయింది. బాగా ఆడుతున్నారు. డ్యాన్స్, స్టెప్స్, పాటలు చేంజ్ అయ్యే, డీజే, అట్లా ఎంజాయ్ బాగా చేస్తున్నారు టీనేజర్స్. చాలా గ్రాండ్గా చేసుకుంటాం. బాగా డ్యాన్స్ అన్న ఏదన్నా చాలా ఇష్టం. సో బతుకమ్మ వరకు చూసుకుంటే అయితే ఒకప్పుడు అసలు బతుకమ్మ ఆడడానికి చాలా మంది అసలు నగరంలో అయితే ముందుకు వచ్చే వాళ్ళే కాదు. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రము చాలా మంది వారికి అయితే వాళ్ళు ముందుకు వస్తున్నారు. బతుకమ్మ పండుగని కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇక తర్వాత చూసుకుంటే అయితే చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది ఎంతో అంగరంగ వైభవంగా ఈ బతుకమ్మ పండుగలను చేసుకుంటూ ఉంటారు. అలాంటిది ఈరోజు సరూర్ నగర్ జరిగే ఈవెంట్ కూడా గిన్నిస్ రికార్డ్ కాబట్టి చాలా మంది మహిళలు కూడా మనకు గిన్నిస్ రికార్డ్ రావాలి అని చెప్పి కూడా పెద్ద ఎత్తున వాళ్ళ ఇంట్రెస్ట్తో మాత్రం ఇక్కడ బతుకమ్మ ఆడడానికి మాత్రము ఇక్కడ వస్తూ ఉన్నారు. బతుకమ్మ పండుగని అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటున్నారు. బతుకమ్మ పండుగ వేలాయ నాటి చరిత్ర కలిగిన తెలంగాణ సంస్కృతి ప్రతీక అని చెప్పాలి. ఇది భూమికి, ప్రకృతికి, స్త్రీతత్వానికి కృతజ్ఞతలు తెలిపే పండుగ. ఈ పండుగకు సంబంధించి అనేక పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి గౌరీదేవిని పూజించడం, సంతాన భాగ్యం కోసం మరియు మంచి పంట కోసం పార్వతీదేవిని వేడుకోవటం వంటివి. బతుకమ్మ అంటే సజీవంగా ఉండే తల్లి అని అర్థము. మమ్మల్ని చల్లగా చూడమ్మ తల్లి అని చెప్పి కూడా బతుకమ్మ పాటలు పాడుతూ ఇది తెలంగాణ స్త్రీల ఆసిత్వానికి చిహ్నం అని చెప్పాలి. బతుకమ్మ పండుగ స్థానికంగా దొరికే ఔషధ గుణాలు కలిగిన పువ్వులను ఉపయోగించి జరుపుకుంటారు. ఇది ప్రకృతి పట్ల గౌరవాన్ని తెలియజేస్తూ ఉంది. తెలంగాణలోనే మాత్రమే జరుపుకునే ఈ పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ తమ కష్ట సుఖాలను, ప్రేమను, భక్తిని వ్యక్తపరుస్తూ ఉంటారు. ఈ పండుగ గౌరీదేవికి సంబంధించింది. ఒక కథ ప్రకారం శివుడు లేని సమయంలో పార్వతీదేవి తనను తాను బతుకమ్మగా మార్చుకుంది. ఇంకో కథన ప్రకారం శ్రావణ మాసం తర్వాత వచ్చే బతుకమ్మ పండుగలో గౌరమ్మను కొలుస్తారు. బతుకమ్మ అనే
పేరు బృహదమ్మ నుంచి వచ్చిందని ఒక వాదన ఉంది. అంటే బృహత్ అమ్మ, గొప్ప తల్లి అని కూడా ఒక వాదన వినిపిస్తూ ఉంటుంది. ఇది సంతాన భాగ్యం కోసం జరుపుకునే పండుగ. పార్వతీదేవి ఆశీస్సులతో సంతానాన్ని పొందుతారని కూడా నమ్ముతారు. భూమికి కృతజ్ఞతలు తెలిపే వేదికగా కూడా దీన్ని పరిగణిస్తూ ఉంటారు. ఇట్లా బతుకమ్మ పండుగ చేసుకోవడానికి కూడా చాలామంది మహిళలు పెద్ద ఎత్తున మాత్రము ఈ మధ్య కాలంలో అయితే ముందుకు వస్తున్నారనే చెప్పాలి. ఇక బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు కాలనీలో మహిళలు అందరూ ఒకసారిగా కలిసి బతుకమ్మ పండుగని చేసుకుంటూ ఉంటారు. తెలంగాణ ప్రాంత రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు. వారి వద్ద వేములవాడ చాళుక్యుల సామంతులుగా ఉండేవారు. చోళులకు రాష్ట్రకూటలకు యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యులు రాష్ట్రకూటలకు మద్దతుగా నిలిచేవారు. అయితే ఆపదలో ఉండేవారికి రాజరాజేశ్వరి అండగా ఉంటుందని అప్పటి ప్రజలు నమ్మేవారు. ప్రజలే కాదు, చోళరాజు కూడా రాష్ట్రకూటల నుంచి ఆపద తలెత్తినప్పుడు రాజేశ్వరికి భక్తిగా మారిపోయాడు. ఇక ఇలా బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మ పసుపు రంగు పూలతో పేర్చి 9 రోజుల పాటు ఆట పాటలాడి పూలను నీటితో వదులుతారు. శివుడు లేని పార్వతి గురించి పాటలుగా పాడుతూ అయితే బతుకమ్మను జరుపుకునేవారు తెలంగాణ వాసులు. ఇప్పుడు కూడా అదే విధంగా చూసుకుంటే అయితే పెద్ద ఎత్తున మాత్రం ఇటు బతుకమ్మ పండుగలను అయితే జరుపుకుంటున్నా చెప్పాలి. పూలు బాగా వికసించే కాలంలో జలవనరులు సమృద్ధిగా పొంగి పొర్లే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి భూమితో జలంతో మానవ అనుభవంతో సమానంగా జరుపుకుంటుంది. సంబురాలు జరుపుకునే వారంతా స్త్రీలు బొడ్డెమ్మ మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మను బతుకమ్మతో పాటు చేసి కూడా బతుకమ్మను ఇటు చెరువులలో నిమజ్జనం చేస్తూ ఉంటారు. అయితే బతుకమ్మ పండుగ అంటేనే పెద్ద ఎత్తున మహిళలు జరుపుకునే పండుగ అనే చెప్పాలి. అయితే బతుకమ్మ పండుగకి కూడా మనకి ఎక్కడ చూసినా కానీ చిన్న వాడే నుంచి మెయిన్ సిటీలో మనకు రోడ్డు పైన ఎక్కడ చూసినప్పటికీ కూడా పెద్ద పెద్ద బతుకమ్మలు అవ్వచ్చు, లేదంటే చిన్న బతుకమ్మ అయినా కానీ చూడముచ్చటగా చేసుకొని మాత్రము ఎంతో అద్భుతంగా మాత్రం ఇటు బతుకమ్మ సంబరాలను అయితే మహిళలు పెద్ద ఎత్తున చేసుకుంటున్నారనే చెప్పాలి. అయితే బతుకమ్మ పండుగ అంటే ఒకప్పుడు మనకు ఊర్లలోనే కనిపిస్తుండే, ఇప్పుడు సిటీతో పాటు చూసుకుంటే అయితే మనకు విదేశాలలో కూడా బతుకమ్మ పండుగని కూడా ఇటు చేసుకుంటున్నారు. అయితే విదేశాలలో కూడా చూసినప్పటికీ కూడా మన బతుకమ్మ పండుగని ఎంతో సాంప్రదాయంగా విదేశాలు కూడా వాళ్ళు కట్టు చీర బొట్టుతోని సాంప్రదాయంగా మాత్రం ఇటు బతుకమ్మ పండుగను కూడా చాలా మంది అయితే చేసుకుంటున్నారని చెప్పాలి. ఇటు విదేశాల వరకు కూడా బతుకమ్మ పండుగ వెళ్ళిందంటే తెలంగాణలో అసలు బతుకమ్మని ఇంత పెద్ద ఎత్తున చేస్తారు. మహిళలు ఎంత ఇష్టంగా బతుకమ్మ పండుగని పాటలతో ఆటలతోని తీరొక పాటలు తీరొక పూలతోనైతే బతుకమ్మని ఆడుతుంటారు. స్టూడియో.